దోషాలను నివారించి మానసిక ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా సూర్య భగవానుడి యొక్క దివ్య జనన గాథని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. ఈరోజు 5వ భాగంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున సూర్యుడు పెరిగి పెద్దవాడు కావడం, తండ్రి దగ్గర విద్యాభ్యాసం చేయడం, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటే నారదుల వారు వచ్చి, విశ్వకర్మ కూతురైనటువంటి సంజ్ఞాదేవి మీ అబ్బాయికి తగింది, ఆ అమ్మాయి కూడా మీ పిల్లవాడి పట్ల సుముఖంగా ఉన్నది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా సుముఖంగా ఉన్నారు అని చెప్పాడు. సూర్యుడు కూడా ఆ తర్వాత సంజ్ఞాదేవిని ధర్మపత్నిగా స్వీకరించడానికి తన యొక్క అంగీకారాన్ని కూడా చెప్పాడు. విశ్వకర్మ దంపతులు కశ్యప ప్రజాపతి యొక్క దంపతులు కలుసుకున్నారు. అంటే పెళ్లి కూతురు తల్లిదండ్రి, పెళ్లి కొడుకు తల్లిదండ్రిని కలిశారు. ఆ తర్వాత త్రిమూర్తులు, బ్రహ్మాది దేవతలు, మానసపుత్రులు బ్రహ్మదేవుడికి విశ్వకర్మ యొక్క ఇంటికి వచ్చేశారు. అందరి సమక్షంలో సంజ్ఞాదేవి సూర్య భగవానుల యొక్క వివాహం వైభవపేతంగా జరిపించారు. నూతన దంపతులు సంతోషాలతోటి సుఖాలతోటి జీవించాలని, సంతానవంతులు కావాలని త్రిమూర్తులు మిగిలినటువంటి దేవతలు కూడా దీవించారు. ఆకాశంలో జ్యోతిర్మండలంలో ఉన్న సూర్యమండలంలో సూర్యుడి కోసం ఒక స్వర్ణ మందిరాన్ని నిర్మాణం చేయమని శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడి యొక్క మామగారైనటువంటి విశ్వకర్మకు ఒక సూచన చేశాడు. అద్భుతమైనటువంటి సౌర మందిరాన్ని నిర్మించి అల్లుడికి కానుగ్గా వెంటనే ఇస్తాను అన్నాడు విశ్వకర్మ. సంజ్ఞాదేవి సూర్యుల యొక్క కళ్యాణానికి సంధానకర్తగా వ్యవహరించినటువంటి నారదుణ్ణి త్రిమూర్తులు మెచ్చుకున్నారు. అత్తవారింట్లో కొన్ని రోజులు గడిపాడు సూర్యుడు. ఆ తరువాత తన భార్య సంజ్ఞాదేవిని తీసుకొని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కశ్యపుడి యొక్క భార్యలందరూ కూడా తమ పెద్ద కోడలైనటువంటి సంజ్ఞాదేవిని చూసి మురిసిపోయారు. ఆ ఇంటి కోడలే కదా, అందరికీ కోడలేగా. అచిరకాలంలోనే సూర్యుడు తనను విడిచిపెట్టి ధర్మపత్నితో ప్రత్యేకంగా జీవించాలి అనేటువంటి ఆలోచన అదితికి చాలా దుఃఖం కలిగించింది. అంతే కదా, కొడుకు కోడలు తన కళ్ళ ముందే తిరుగుతూ ఉండాలని ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకుంటారు. అయితే సూర్య భగవానుడి యొక్క జననంలోని ఉద్దేశాన్ని గాని, భవిష్యత్తులో అతడిని వరించబోయే గ్రహరాజ పదవీ లక్ష్యాన్ని గాని, సూర్యుడి ద్వారా లోకానికి జరగవలసినటువంటి ఉపకారాన్ని గాని ఇవేవీ తెలియనందువల్ల అదితి ఒక కన్న తల్లిగా ఆ విధంగా ప్రవర్తించింది. అందుకని కశ్యపుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నిటినీ భార్యకి చెప్పి ఓదార్చాడు.
లోక బాంధవుడిగా విరాజిల్లే పుత్రుడు కావాలని కోరుకున్నావు కదా, మరి ఆనాడే నువ్వు నీ తల్లి యొక్క స్వార్థాన్ని త్యాగం చేశావు కదా. మన సూర్యుడు ఎక్కడున్నా కూడా ఇక్కడ ఉన్నట్లే భావించు అతిథి అని ఓదార్చాడు కశ్యపుడు. సూర్యమండలంలో ఒక అద్భుత మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత విశ్వకర్మ కశ్యపుడి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. ఒకరోజు నూతన మందిర ప్రవేశం చేయమని అల్లుడికి విన్నవించుకున్నాడు. సూర్యుడు తల్లి దగ్గర, తండ్రి దగ్గర, పినతల్లుల దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. అలాగే సంజ్ఞాదేవి కూడా తన మామగారి దగ్గర అత్తలందరికీ నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు పొంది ఒక మాట చెప్పాడు. ఓ తల్లిదండ్రులారా, మీరు ఏ క్షణంలో నన్ను తలుచుకుంటారో ఆ క్షణంలోనే మీ సన్నిధిలో ఉంటారు. మీరు ఏమాత్రం విచారించొద్దు అని అమ్మని, ఆ తర్వాత నాన్నగారిని అనునయించాడు. తండ్రి, శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశాన్ని పాటించటం అనేది అందరి కర్తవ్యం అని చెప్పాడు. తర్వాత విశ్వకర్మ తన కూతుర్ని, అల్లుడిని తానే స్వయంగా నిర్మాణం చేసినటువంటి ప్రత్యేక భవనంలో వదిలిపెట్టి గృహప్రవేశం చేయించి వెళ్ళిపోయాడు. విశ్వకర్మ దేవతల శిల్పి, రాక్షసుల శిల్పి మయాసురుడు. ఆ తర్వాత సంజ్ఞాదేవి, సూర్య భగవానుల యొక్క దాంపత్య జీవనం మొదలైంది. ఒకరికి ఒకరుగా, ఇద్దరు ఒకరుగా ఆకాశ మందిరంలో, ఉద్యానవనాలలో ఆనందయాత్ర సాగిస్తూ ఉన్నారు ఆ దంపతులు. సంజ్ఞ ఎటు తిరిగితే సూర్యుడి యొక్క కళ్ళు కూడా అటే తిరుగుతూ ఉన్నాయి. తీగలాంటి శరీరం, మెరిసే శరీరపు రంగు, ప్రణయకాంతుల్ని వెదజల్లే పెద్ద పెద్ద కళ్ళు, నడకని నాట్యంగా మార్చివేసే అందాల అందెల కలిగినటువంటి పాదాలు, ముఖ సౌందర్యం, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నల్లటి వెంట్రుకలు, తుమ్మెదల బారులాగా ఉంది. అడుగడుక్కి అందంగా నర్తించేటటువంటి అందాల వాలు జడ కూడా ఆకర్షిస్తోంది సూర్యుడు. అన్నింటినీ మించి చిరుగాలకి కదిలేటటువంటి చిగురుటాకుల్లాగా ప్రణయోద్రేకంతో స్పందించేటటువంటి ఎర్రటి దొండపండులాగా పెదవులు ఉన్నాయి. సంజ్ఞాదేవి యొక్క అందం సూర్యుడిని కూడా ఆమె యొక్క కనుసన్నల్లో మెలిగేలా చేసింది. ఒకనాడు సంజ్ఞాదేవి సమ్మోహనకరంగా నడుస్తూ సూర్య భగవానుని సమీపించింది. ఆయన పాదాల ముందు కూర్చొని అద్దం లాంటి ముఖాన్ని పైకెత్తి తదేకంగా చూస్తూ ఉన్నది. సంజ్ఞాదేవి చూపులు సూర్యుడి యొక్క కళ్ళలోకి దూసుకెళ్ళింది. స్వామి, మిమ్మల్ని ఏదో కోరాలని అనిపిస్తోంది, కోరితే సంశయించకుండా నాకు ఇస్తారా అన్నది మెల్లగా. నువ్వు కోరకుండానే అన్నీ నీకు ఇవ్వాలనుకుంటున్నాను, కోరితే ఎందుకు ఇవ్వను, కోరుకో అన్నాడు సూర్యుడు. స్వామి, నేను తల్లిని కావాలని నా కోరిక ఉందను, అంటే సంతానం కావాలి అని అడిగి. ఒక్కళ్ళు కాదు, 3 పిల్లలు కావాలి. 3? సూర్యుడి కంఠంలో ఆశ్చర్యం. అవును, 2 కుమారులు, 1 కుమార్తె ఆశగా అన్నదా. గ్రహించాను అన్నాడు సూర్యుడు. పాదాల దగ్గర నుంచి ఆమెను పైకి లేవదీశాడు. ఆ తర్వాత రాత్రి అయింది. సంజ్ఞాదేవిని శయ్యాగారంలోకి అడుగు పెట్టించాడు. బంగారపు తలుపులు మూసివేసి మంచం మీద పవళించినటువంటి భర్తని చూసింది. మణిదీపం దగ్గరకు వెళ్ళి ఆ దీపం ఆర్పింది. శయ్యా మందిరంలో దీపం లేకపోయినా చీకటి ఉండదు. ఎందుకని? తన భర్త ఉన్న చోట వెలుతురే కదా. సంజ్ఞాదేవి చిరునవ్వుతో మంచం వైపు చూసింది. పొడుగాటి కాంతి పుంజంలాగా కనిపిస్తూ ఉన్నాడు సూర్యుడు ఆ చీకట్లో. సంజ్ఞాదేవి ఆ శయ్య వైపు అడుగులు వేసింది. ఆమె కాలి అందెలు సమ్మోహనకరంగా మోగుతూ ఉన్నాయి. మంచం మీద కూర్చుంది.
సూర్యుడి మీద చెయ్యేసింది. ఆమె గాజుల యొక్క గలగల సూర్యుడిని హెచ్చరించింది. స్వామి, మీ శరీరం నాకు చాలా ఇష్టం, ఎప్పుడూ వెచ్చగా మత్తు కలిగిస్తూ హాయిగా ఉంటుంది అన్నది సంజ్ఞాదేవి పరవశించిపోతూ. నీ శరీరం అంటే నాకు కూడా ప్రాణం, ఎందుకో తెలుసా భార్యామణి? ఎందుకు అని అడిగిందా. ఇప్పుడు సూర్యుడు అన్నాడు, నువ్వు వరవర్ణినివి సంజ్ఞ. అంటే ఏమిటి? శీతాకాలంలో సుఖకరమైనటువంటి ఉష్ణాన్ని, ఉష్ణ సమయంలో సుఖకరమైనటువంటి చల్లదనాన్ని అందించేటటువంటి అవయవాలు కలిగినటువంటి ఉత్తమమైనటువంటి అంగనవి నీవు అన్నాడు సూర్యుడు. నిజంగానా స్వామి? మీ భార్యనైన నాకు ఇన్ని లక్షణాలు ఉన్నాయా? నేను నిజంగా వరవర్ణిని అంటారా? సంజ్ఞ ఉల్లాసంగా అడిగింది. నువ్వు కేవలం వరవర్ణినివే కాదు సంజ్ఞ, వరారోహవు కూడా అన్నాడు సూర్యుడు. వరారోహ అంటే ఏమిటి స్వామి? నన్ను కాదు సంజ్ఞ, ఆ ప్రశ్న నీ వాలు జడ కొస భాగాన్ని అడుగు అన్నాడు సూర్యుడు నవ్వుతూ. సంజ్ఞాదేవి కూడా అర్థం చేసుకొని సిగ్గుతో మెలికలు తిరుగుతూ తన ముఖాన్ని భర్త యొక్క హృదయం మీద దాచిపెట్టు. ఈ విధంగా సూర్యుడి యొక్క జననము, సూర్య భగవానుడి యొక్క వివాహము, ఈ రెండు విషయాలని మనం చెప్పుకున్నాం. ఆ తరువాత ఆ విధంగా సూర్యుడు, సంజ్ఞాదేవి వీళ్ళిద్దరి యొక్క దాంపత్య ఫలితంగా సంజ్ఞాదేవి కోరుకున్నట్లే 3 పిల్లలు పుట్టారు. వాళ్ళ 3 పెద్ద కొడుకు వైవస్వతుడు. ఆ వైవస్వతుడే మనకిప్పుడు మనువుగా ఉన్నాడు. రెండో కొడుకు యమధర్మరాజు. మూడవది కూతురు అని అడిగింది కదా, యమున, నదీమ తల్లి కూతురుగా పుట్టింది. ఇలా 3 పిల్లలు పుట్టాక కొంతకాలానికి సూర్య భగవానుడి యొక్క వేడిని తట్టుకోలేకపోయింది సంజ్ఞాదేవి. తట్టుకోలేక తన నుంచి ఒక నీడని ఉత్పత్తి చేసింది. తనలాగే ఉండేటటువంటి స్త్రీని ఛాయ అని పేరు పెట్టింది. ఓ ఛాయ, నువ్వు నా నీడవి. నువ్వు నీడవు కాబట్టి నీకు సూర్యుడి యొక్క తాపం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. నువ్వు రూపంలో ముమ్మూర్తులా నాలాగానే ఉన్నావు కాబట్టి నీకు ఎటువంటి ఇబ్బంది లేదు. నువ్వు ఇక్కడ నా స్థానంలో ఉండు, నేను మాత్రం పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, ఈ వేడిని తట్టుకోలేను అని చెప్పింది. ఛాయాదేవి అన్నది, సరే అక్క, బాగానే ఉంది, కానీ సూర్య భగవానుడు ఎప్పుడైనా నన్ను కనుక్కొని నేను నువ్వు కాదు అని తెలుసుకొని గట్టిగా నన్ను గద్దిస్తే అప్పుడు మాత్రం నేను ఉన్న నిజం చెప్పేస్తాను అని చెప్పింది. చూడండి, ఈ మాట చెప్పి సంజ్ఞాదేవి వెళ్ళిపోయింది. తండ్రి దగ్గరికి వెళ్ళింది. తండ్రి కొంచెం బాధపడ్డాడు. ఏ తండ్రి అయినా కూతురు అత్తవారింట్లో కాపురం చేసుకుంటుంటేనే సంతోషంగా ఉంటాడు. తన కూతురు భర్తను విడిచిపెట్టి వచ్చింది అని కొంచెం బాధపడి, అమ్మా, కష్టమో నిష్ఠూరమో భర్త దగ్గరే భార్య ఉండాలి, నా మాట విని వెళ్ళిపో అన్నాడు. ఇంకా ఇక్కడ కూడా ఉండటానికి స్థానం లేకపోయేసరికి సంజ్ఞాదేవి ఉత్తర కురుభూములకు వెళ్ళింది. పవిత్రమైన ప్రదేశం భారతదేశం, ఉత్తర కురుభూములు అంటారు. అక్కడికి వెళ్ళి
అక్కడ ఒక బడబ రూపాన్ని ధరించింది. బడబ అంటే ఆడుగుర్రం అని అర్థం. ఒక ఆడగుర్రంగా మారిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది. ఇక్కడ తన భార్య స్థానంలో ఉంచినటువంటి ఛాయాదేవి నిజంగా తన భార్య అనుకుంటున్నాడు ఆయన. ఆమె కూడా సంజ్ఞాదేవి లాగానే మనిషి ఉన్నది. రెండోది అలాగే భర్తను సుఖపెడుతూ సేవలు చేసుకుంటూ ఉన్నది. కానీ ఆమెకు కూడా 3 పిల్లలు పుట్టారు దాంపత్య ఫలితంగా. వాళ్ళ 3 ఎవరు అంటే శనేశ్వరుడు, సావర్ణి, తపతి. అక్కడ కూడా 2 కొడుకులు, 1 కూతురు. తపతి కూడా నది. శనేశ్వరుడు మనం శని భగవానుడు అనుకుంటాం కదా, ఆయన ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినవాడు. అందుకని ఛాయా మార్తాండ సంభూతం అంటాం మనం శనేశ్వరుడు యొక్క శ్లోకంలో. అలాగే సావర్ణి కూడా ఒక మనువు. వైవస్వతుడు ఎట్లాగో మనువో సావర్ణి కూడా రేపు 8వ మనువు సావర్ణి అవుతాడు అన్నమాట. అయితే తనకు పిల్లలు పుట్టాక తన సవతి పిల్లలంటే ఆమెకి మాశ్చర్యం బయలుదేరింది. ఆనాడే ఉంది ఈ దిక్కుమాలిన తత్వం. బాగా మానసికంగా దూరంగా జరిగింది ఆ పిల్లలకి. వాళ్ళకి సరైన ఆహారం పెట్టేది కాదు, కుళ్ళిపోయినవి పెట్టేది. ఇక చివరికి వైవస్వతుణ్ణి, యముడిని, ఆ యమునాదేవిని చూడడానికి కూడా ఆమె ఇష్టపట్టాల. ఒకరోజు ఛాయాదేవి తన కడుపున పుట్టిన 3 పిల్లల్ని రహస్యంగా సమావేశపరిచింది. ఎవరు? శనేశ్వరుడు, సావర్ణి, తపతి. నాయన, ఆ వైవస్వతుడు, యముడు, యమి వాళ్ళ 3 మంచి వాళ్ళు కాదు, అందువల్ల వాళ్ళకి మీరు దూరంగా ఉండాలి అని. అంతే బిడ్డల్లో ఒక భావాన్ని నూరిపోస్తోంది, వ్యతిరేక భావాన్ని. ఈ మాటలు విని వాళ్ళ 3 ముఖముఖాలు చూసుకున్నారు. అన్నయ్యలిద్దరూ మంచివాళ్ళమ్మా అన్నాడు సావర్ణి తల్లి మాటకు అడ్డొస్తూ. నాకు కూడా అలాగే అనిపిస్తోందమ్మా అన్నాడు వైవస్వతుడు. ఎందుకని ఈ మాట చెప్పింది శనేశ్వరుడు. వైవస్వతుడు, యముడు మాతో చక్కగా ఆడుకుంటున్నారు, మమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నారు, తమ్ముళ్ళలాగా భావిస్తున్నారు, ఒకే కడుపును పుట్టినట్టుగా మేము అనుకుంటున్నాం అని వాళ్ళు అన్నారు. ఆమన్నది, ఛాయా, వాళ్ళ మనస్సులు మీకు తెలియవురా, మీరు చిన్నపిల్లలు అనగానే తపతీదేవి అన్నది, అమ్మా, మా అక్కయ్య ఏమి చాలా మంచిదమ్మా, నేను ఏది కావాలన్నా అడ్డు చెప్పకుండా నాకు ఇస్తుంది అని తపతి అన్నది. ఈ మాటలు వినేసరికి ఛాయాదేవికి అసహనం కలిగింది. మీకు నిజం తెలుసా? మంచి వాళ్లకు సర్వం మంచిగానే ఉంటుంది, అందరూ మంచివాళ్ళలాగానే కనిపిస్తారు. అయితే మేము మంచివాళ్ళమా అమ్మా అన్నాడు శని భగవానుడు. అందుకే కదా నాయన, ఆ 3 మంచివాళ్ళు కాకపోయినా మీకు మాత్రం మంచివాళ్ళుగానే కనిపిస్తున్నారు అన్నది అక్కసు వెళ్ళగొక్కుతూ ఛాయ. వాళ్ళ 3 ఎంత చెడ్డవాళ్ళు అంటే మీ పరోక్షంలో మీ గురించి నాతో చెడుగా చెబుతూ ఉంటారు, అయినా నేను నమ్ముతాను అనుకున్నారా? మీరు చాలా మంచివాళ్ళని, మంచి బుద్ధిమంతులని, అమ్మ మాట జవదాటలని నాకు తెలుసు కదా. చూసారా ఎంత వ్యతిరేకత నూరిపోస్తుందో. ఆ శని, సావర్ణి, తపతి అనుమానంగా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు ఈ మాటలు విని. ముందుగా శని పెదవి విప్పాడు. అందుకేనేమో వాళ్ళను చూసినప్పుడల్లా ఎందుకో నాకు తెలియకుండానే కోపం వస్తూ ఉంటుంది, గుడ్లు ఉరిమి ఆగ్రహంగా చూడాలనిపిస్తుంది అన్నాడు. చూసారా, మాటల ప్రభావం వల్ల
అంతకు ముందు వరకు ఉన్నటువంటి ప్రేమ మటుమాయిపోయింది. దాని యొక్క స్థానంలో ఆక్రోశం మొదలైంది, క్రోధం మొదలైంది. ఈ మాట వినగానే ఛాయకి సంతోషం కలిగి శనిని ఆప్యాయంగా చూసింది. చూశారా, ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి, నా మాట వినండి. ఈ మాటలు విని అంటే ఏం చేయాలమ్మా అని తపతి అమాయకంగా అడిగింది. చూసారా, మీరు ముగ్గురు ఒక బృందంగా ఉండండి, ఆ ముగ్గురితో కలవద్దు, అర్థమైంది కదా అన్నది ఛాయ. మా బృందానికి నేను నాయకుణ్ణి, సరేనా అమ్మా అన్నాడు శని. వాడు పెద్ద కొడుకు కదా ఈమెకి. అవును, మీలో పెద్దవాడివి నువ్వే కాబట్టి నాయనా నువ్వే నాయకుడివి. అయితే ఒక ముఖ్య విషయం ఉంది. నేను మీతో చెప్పిందంతా వైవస్వతుడికి కానీ యముడికి కానీ ఆ యమునకు కానీ చెప్పకూడదు, అట్లాగే మీ తండ్రి గారికి కూడా చెప్పకూడదు అని రహస్యంగా వాళ్ళకి నూరిపోసింది. నాన్నగారికి చెప్తే ఏమవుతుంది? శని అనుమానంగా అడిగాడు. చెప్పకూడదన్నాను కదా. ఛాయ కొంచెం విసుగు కోపం ఫలించింది ఆమె గొంతులో. కానీ శని మొండివాడు కదా, ఎందుకని అని మళ్ళీ అడిగాడు. మీరు చెప్పినా మీ నాన్న నమ్మడు, ఆయనకి వాళ్ళంటేనే ప్రేమ ఎక్కువ, వాళ్ళంటేనే ఇష్టం అన్నది ఛాయాదేవి. అట్లాగా, మాకు తెలియదమ్మా సావన్న ఆశ్చర్యంగా అన్నాడు. అందుకే మీరెప్పుడూ అమ్మ మాటే వినాలి, ఇంకా ఎవరి మాట మీరు వినకూడదు అని అన్నది. ఆ తర్వాత ఏమైందో రేపటి రోజు మనం చెప్పుకుందాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి అని మిమ్మల్ని వినమ్రపూర్వకంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.